హలో వివర్స్, ఈరోజు మా అత్తమ్మ అయితే చికెన్ బిర్యానీ చేస్తుంది. దానికోసమని నేను ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలంట. చాలా టైం పట్టింది నాకైతే. చూడండి, కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంది కదా, ఇలా మొత్తం రావాలి అంట. వచ్చేసింది. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ అత్తమ్మ చికెన్ తీసుకుంది. దీంట్లో ఉప్పు, పసుపు, కారం, ఇది వేయించిన జీలకర్ర పొడి అంట, ధనియా పౌడర్, ఇది కొబ్బరి పౌడర్, అల్లం, పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. కొంచెం నిమ్మరసం కూడా తీసుకోవాలి. కరివేపాకు, ఆయిల్, కొంచెం కొత్తిమీర, పచ్చి ఉల్లిపాయ కూడా దీంట్లోనే వేసేసింది. ఇందాక మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా దీంట్లో వేసి కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసి ఒక 15 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ రైస్ కోసమని బిర్యానీ మసాలాలన్నీ వేసేసింది. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఇది ఉడికేలోపు చికెన్ చేసుకుందాం. దానికని ఆయిల్, జీలకర్ర, బిర్యానీ మసాలాలు, చికెన్ వేసుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి చికెన్ని. రైస్ని 90% మాత్రమే ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం చికెన్ సైడ్కి తీసుకుందాము, ఎందుకంటే లేస్గా వేయాలి కదా బిర్యానీ అంటే. ఇలా లేయర్స్లా వేసుకోవాలి. దీనిపైన చికెన్ పీసెస్, ఫుడ్ కలర్, ఇంకా కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. లాస్ట్లో ఇంకొక లేయర్ వేసుకుందాము. దీనిపైన అయితే చికెన్ పీసెస్ అవసరం లేదు, ఓన్లీ కొత్తిమీర, ఫుడ్ కలర్, ఫ్రైడ్ ఆనియన్స్ ఒకటి వేసుకోండి చాలు. ప్లేట్ మూసి ఇలా గోధుమ పిండితో కవర్ చేసుకోవాలి ఆవిరిపోకుండా. నెక్స్ట్ పెన్నం మీద దమ్ చేసుకోవాలి. ఇలా పెట్టి దీనిపైన బరువు పెట్టాలి ఏదైనా ఒకటి. అంతే, వేడి వేడి బిర్యానీ రెడీ. చూసారు కదా బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం.